మహారాజాయ నమః. మహాగణపతే నమః. సర్వోపచారపూజాం సమర్పయామి. ఆనవాయితీగా రాధమ్మ పేరుతోనే అర్చన చేశాను. ప్రసాదం తీసుకో. స్వామి. నాయుడు, ఇప్పుడైనా మన రాధమ్మ ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోమంటావా? వద్దురా, దాన్ని వదిలే. దాని జీవితంలో జోక్యం చూసుకోనని మాట ఇచ్చాను. ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో పాపం తెలియదు. ఏం కష్టపడదు, అది నా బిడ్డ, బతకడం తెలుసు. ఎవరు వచ్చారో ఒకసారి చూడు. కొత్త ఆఫీసర్ అయితే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ప్రసాదం తీసుకెళ్ళమని చెప్పు. రే, నేను చెప్పానని చెప్పు. నాయుడు బాబా, నేను చూస్తా. పూజ చేయడానికి మన దగ్గర పర్మిషన్ లేదట. పూజ చేయడానికి అవన్నీ రా పర్మిషన్ అడగాలి. అది కాదండి, ఈ సీరియల్ లైట్లు లౌడ్ స్పీకర్లు కట్టడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోలేదట. 30 ఏళ్ళుగా పర్మిషన్ తీసుకున్నా పూజ చేస్తున్నావు, అది అడగొచ్చుగా. అడిగామండి. 30 ఏళ్ళుగా ఇక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి, ఇక మీద అలా జరగకూడదని చెప్పారు. ఉండరా, ఎవరు ఆఫీసరు? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ ఎవరయ్యారు? అనాథ సేవా మందిరం. సీజ్ ఆల్ దీస్ వెహికల్స్. సార్, పేదవాళ్ళకు ఉపయోగపడే బళ్ళు, వాటిని మనం సీజ్ చేస్తే ఎలా? ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతున్నాయో నాకు తెలుసు. డూ వాట్ ఐ సే. సార్, పెద్దవాళ్ళతో గొడవ, వీరనాయుడు గారి విషయం, అనాథ సేవా మందిరం, ప్రాబ్లం వస్తుంది సార్. మీకు జీతం ఎవరిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంటా లేక వాళ్ళ? సీజ్ దమ్ రైట్ నౌ. తప్పకుండా Out I say. తెలుసురా, తలకాయ ఎగరగొట్టే ముఠా అని. ఎవరు ఎవరు అచ్చమని మీరు చేసుకుంది? అసిస్టెంట్ కమిషనర్. ఎవరు? కమిషనర్ పబ్లిక్ లో అందరి ముందు కొట్టి వేడిలు వేసి తీసుకుపోయారు. ఎవరు మీరా? సిగ్గులేదు అన్నమాట ఇక్కడ చెప్పడానికి. మీరందరూ ఏం చేస్తున్నారా? చేతులు గాజులు తగిలిస్తున్నారా? 35 ఏళ్ళు ఎవరన్నా చలమని మీరు చేసుకున్నాడా? చేసి వదిలేవాడినా? ఏమయ్యారు? ఏంటి ఏం కావాలి వాడికి? ఎందుకు అరెస్ట్ చేశారు వాడిని? తెలీదండి. ఏరా నీ సాంసరణ పో. ఏరా నీకేమైంది? అడగొచ్చు కదా. నోట్లో రాళ్ళడ్డం పడ్డాయి నీకు? ఆ ఏసీకి మన వాళ్ళు కనిపిస్తే చాలు చావగొడుతున్నాడండి. పో, వయసు అయిపోయిందా నీకు? ఏరా నువ్వేం చేస్తున్నావు? అడ్డగాడితే అడగొచ్చు కదా. ఏదైనా అడిగితే లోపల వేసేస్తారని. అయ్యో, లోపల తోస్తారు భయం. కాకి చొక్కా వేసుకున్నాను చూస్తే చాలు చెవటలు పోస్తాయి మీకు. ఇలా చూడరా, ఇదంతా పోలీసు ఇచ్చిందే. చూడు, తాగి చూడు, తాగి చూడు, చూడు. భయపడితే ఉల్లిటా ఉండేదా? ఎక్కడ కమిషనరీలు? ఎక్కడ? అడిగారు. వద్దు, మీరెందుకు అక్కడికి? ఏమిటయ్యారు అనేది? లోపల ఉండదు ఎవరు? చలవయ్యా. ఎవరు తెలుసు వాడిలు? ఎవరు తెలుసు? ఏ స్వామి, నీకు తెలుసా? తెలియదా చెప్పడానికి భయమా? నాయుడు బాబా, నాకు తెలుసు.
पाटिल साहब है, कमिश्नर साहब बुलाओ। पिलो पो। कमिश्नर साहब। कौन है जी? नाना నాకు వేరే దారి కనిపించలేదు. నీ పుట్టిన దగ్గర నుంచి నాతో పెరుగుతున్న పాపాన్ని తుడిచేయడానికి మరో మార్గం కనిపించలేదు. పాపం నాతోనే పోనీ పుట్టబోయే వాళ్ళైనా మంచి వాళ్ళు కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నాను. వీడికి నువ్వెవరనంటే తెలీదు నాన్న. నేను ఒక అనాథని అనే వారు నమ్మారు అనే నేను నమ్ముతున్నాను. బేటా 1 మినిట్. నీ బిడ్డ మగ పిల్లవాడా? నాన్న ప్లీజ్, నువ్వు వాడిని చూడకూడదు. ఎటువంటి తాతయ్య ఉన్నాడని వాడికి తెలియకూడదు. వెళ్ళిపోనన్నా ప్లీజ్. హాయ్, చూసావా? అరెస్ట్ వారెంట్ ఫర్ వీర్ నాయుడు. వీర్ నాయుడు కిదర్? ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? తెలియదండి. సోచ్ ఇదర్ देखो मेरा साथ आओ. उधर देख. नायडू भाई किधर है? इसको ले जाओ. नायडू भाई किधर है? बोल, नायडू किधर है?
बस यही है साहब। वो किधर मिला नहीं मिला साहब। వీర్ నాయుడు ఎక్కడ? ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? నాకు తెలియదు. अरेस्ट। वो झोपड़ी चेक करो। दोषी तुम वो घर में देखो। चल आगे चल, थिएटर लॉक करो। तुम उधर देखो। चल, ये घर भी छोड़ना नहीं। वीर नाయుడు ఎక్కడ? నాకు తెలీదు. तुम उस तरफ देखो। अंदर यू वीर नाయుడు किधर? वीर नाయుడు किधर? साले को जीप में गिराओ। నాయుడు గారు, పోలీసులు వస్తున్నారు. పారిపోండి, పారిపోండి, పోలీసులు వస్తున్నారు. పోలీసులు వస్తున్నారు. పారిపోండి, 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 పారిపోండి. వీర్ నాయుడిని ఇంకా అరెస్ట్ చేయలేకపోయారు కదూ? नहीं सर। వై? वी आर डूइंग अवर बेस्ट सर, బట్ పబ్లిక్ అంతా అతని పక్షానే ఉన్నారు. దెబ్బలు తింటున్నారు, కానీ ఎక్కడ దాక్కుంది చెప్పనంటున్నారు. అతని కోసం ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. ఈ రోజు కూడా అతన్ని కాపాడేందుకు ఒక ఆవిడ సజీవ దహనం చేసుకుంది. దట్టు నా కళ్ళ ముందు. ఇటువంటి ఒక వ్యక్తిని ఇంతమంది ఎందుకు దేవుళ్ళ పూజిస్తున్నారో నాకు అర్థం కావడంలే. మేబీ ఇట్స్ నాట్ ద పబ్లిక్ అలోన్, సమ్వన్ ఈజ్ హెల్పింగ్. సార్ అదే మరి ఇంకెవరైనా మీరెక్కడ రైడ్ చేయబోయేది, ఎక్కడ సెర్చ్ చేయబోయేది ముందుగానే అతనికి ఇన్ఫార్మ్ చేస్తున్నారో ఏమో. అర్థం కాలే. వీర్ నాయుడికి 2 పిల్లలని మీకు తెలుసా? ఏదో పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ లో చనిపోయారని. అబ్బాయి చచ్చిపోయాడు, కానీ అమ్మాయి చావలేదు. చిన్నతనంలోనే వాళ్ళని వైజాగ్ పంపించారు. ఆయనకు ఒక కూతురు ఉందని ఇక్కడ చాలా మందికి తెలియదు. సార్ దానికి ఈ కేసుకి అయ్యా, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు వెళ్ళండి, అంతా మేము చూసుకుంటాం. అయ్యో భగవంతుడా. నాయుడు గారు, అయ్యో ఏంటయ్యేది? మాట్లాడలేదే. ఎక్కడా ఎక్కడ అన్నారు, నోరు విప్పలేదే. నాకెందుకు ఇంత ధైర్యం వచ్చేసిందో. చల్లం అయ్యని తీసుకెళ్ళి పడుకోబెట్టు, రెస్ట్ తీసుకొని రాపో. మీరు బాగుండాలి. నేను బాగానే ఉన్నాను. పోతాను. నేను పోతే